దళిత క్రైస్తవులకు రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ హోదా కల్పించేలా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో కోర్టుల్లో రాజకీయ జోక్యం అధికమైందని తీవ్ర స్థాయిలో ధ్వసమెత్తారు. జడ్జిల నియామకంలే కాదు, జడ్జిమెంట్లలో రాజకీయ జోక్యం ఖండిస్తున్నామని అన్నారు. అమరావతి షిఫ్ట్ అవుతుందని, ఎక్కడికి వెళ్తాదో నేను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. పార్లమెంట్లో కోటి చట్టాలు చేయవచ్చునని, అది నిలబడదని పేర్కొన్నారు. 2029లో రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారని జోస్యం చెప్పారు. యుద్ధం వల్ల ఎన్నో నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని అన్నారు. రాజమండ్రిలో గ్యాస్ లేక హోటళ్లు మూతపడ్డాయి. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ రాజమండ్రి స్థానికులకు అందడం లేదు. యూరప్ దేశాలకు వెళ్తోందని అన్నారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీదే అని అన్నారు. జనవరి 17 నుంచి 28 ఫిబ్రవరి 1991లో ఇరాక్, కువైట్ మధ్య యుద్ధం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లి గోర్బచేవ్తో మాట్లాడి యుద్ధం విరమించాలని పట్టుపట్టారు. అక్కడి నుంచి టెహ్రాన్ వెళ్లి ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడి యుద్ధ విరమణ అయ్యేంత వరకు ఫిబ్రవరి 28, 1991 వరకు 4 రోజులు టెహ్రాన్లో ఉన్నారని గుర్తు చేశారు. జడ్జీల అపాయింట్మెంట్లో మొదలుకొని ట్రాన్స్ఫర్ల వరకు ప్రతి దాంట్లో జడ్జిమెంట్లో కూడా రాజకీయ జోక్యం ఉంది 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 దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మొన్ననే బాగా మాకు తెలుసు, మీరు అందరు అనుకుంటున్నారు మాకేం తెలియదని. ప్రతి చిన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం. ఒక జడ్జి మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే భారతీయ జనతా పార్టీ అప్రూవల్ కావాలి. ఒక చిన్న జడ్జి అపాయింట్మెంట్ కావాలంటే ఆర్ఎస్ఎస్ అప్రూవల్ కావాలి. ఇది రాజకీయ జోక్యంతోనే దళితులను విభజన చేశారు. ABCD అని. అమాయకులైనటువంటి దళితులు 5000 సంవత్సరాలు అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళని మరి నియంతల్లాగా ముక్కలు ముక్కలు చేస్తూ పోతున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏంటా జడ్జిమెంటు? దేనిపైన జడ్జిమెంటు? ఒక ఎస్సీ, ఒక మాలవాడో మాదిగవాడో చర్చికి వెళితే బ్రాహ్మడు అవుతాడా రాబోయే 1,000 సంవత్సరాల్లో అయినా? లేకపోతే బైబిల్ పట్టుకొని చర్చికి పోతే వాడు కాపో లేకపోతే రెడ్డో కమ్మ అవుతాడా? ఇదెక్కడి న్యాయం? ఇదే సుప్రీంకోర్టు? నేను ఖండిస్తున్నాను సుప్రీంకోర్టు వైఖరిని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ది. ఇది జరగకూడదు, అమానుషం. మేము తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఎస్సీ క్రిస్టియన్కు ఎస్సీ స్టేటస్ ఇప్పించే బాధ్యత చింతామోహన్ గారిని తీసుకుంటున్నానని తెలియజేస్తున్నాను.